ఇకపై అలా కుదరదు. నేనే నేరుగా ఫీల్డ్లోకి దిగుతా. ఏ మాత్రం లోపాలు కనిపించినా బాధ్యులను స్పాట్లోనే సస్పెండ్ చేస్తా. ఇది అధికారులకు సీఎం రేవంత్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్. హైదరాబాద్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ చేసింది. రాబోయే పరిషత్ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా జోరు చూపించాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం దిశగా ముందస్తు కసరత్తు మొదలుపెట్టింది. క్రమంలో మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటు పలు హెచ్చరికలు కూడా చేశారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిపై సంబంధిత అధికారులతో చర్చించిన ఆయన ఇటీవల విడిపోయిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై సమాలోచనలు జరిపారు. జీహెచ్ఎంసీని విభజించి 3 కొత్త కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడంపై అధికారులు లేవనెత్తిన పలు సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. అదే సమయంలో 3 కార్పొరేషన్లలో కూడా పారిశుధ్యంపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని పేర్కొన్నారు. త్వరలోనే తాను ప్రతి జోన్లో స్వయంగా పర్యటిస్తానని అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సమయంలో రోడ్లు శుభ్రంగా లేకపోయినా పారిశుధ్య సమస్యలున్న సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని స్పాట్లోనే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. చాలా మంది అధికారులు ఫీల్డ్లోకి వెళ్లడం లేదని తమ దృష్టికి వచ్చినట్టుగా తెలిపిన సీఎం ఇకపై అలా జరిగితే ఊరుకునేది లేదని మున్సిపల్ అధికారులు, కమిషనర్లపై సీరియస్ అయ్యారు. ఉదయమే కమిషనర్లు, జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సూచించారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అడ్వర్టైజింగ్ బోర్డులు ఏర్పాటు చేయడంపై జాగ్రత్తలు తీసుకోవాలని, సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం చేజారిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల కోసం 10% అడ్వర్టైజింగ్ బోర్డులు కేటాయించాలని తెలిపారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే అడ్వర్టైజింగ్ బోర్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ఉన్న అన్ని పార్కుల వివరాలని సేకరించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఒకరోజు ట్రైనింగ్ ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం.